సోదరా, నాకు ఎక్కడ చూసినా ఆధ్యాత్మికంగా పేదవారే కనిపిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి మనమందరం ప్రయత్నించాలి. మనమెంత శ్రమపడినా పుష్పం ఇంకా విచ్చుకోలేదు, మొగ్గగానే ఉంది. మన ప్రయత్నంలో లోపం ఉందని కాదు, కానీ ప్రజలు ఇవ్వవలసినంత సహకారాన్ని అందించటం లేదు. మనకు శక్తి ఉంది, కానీ ఆహ్వానించే వైఖరి లేదు. కాలక్రమేణా అది కూడా పెరుగుతుంది. మన మిషన్ మాటలు ప్రతి చోట ప్రతిధ్వనించినప్పుడు ఇది దాదాపు అన్ని చోట్ల వ్యాపిస్తుంది. త్వరగానో లేదా ఆలస్యంగానో ఇది తప్పక తన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మన శ్రమ వృధా కాదు. ఒక్కొక్క చినుకే ఎడతెగకుండా పడితే చిట్టచివరికి అది నదిగా మారుతుంది. మనం సమస్త మానవుల పట్ల సుహృద్భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడు శక్తి దానికదే వారి వైపు ప్రసరిస్తుంది. ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఇదే మొదటి మెట్టని నేననుకుంటాను. ఈ పునాదిపైననే ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మించవలసి ఉంది. మానవులందరి మేలు కోసం పనిచేయాలనే మనస్సు మీకు ఉంటే మీకది సహజంగానే లభిస్తుంది. అయితే ప్రజలు మంచి మార్గాన్ని అనుసరించే విధంగా వారికి బోధ చేయటం మన విధి. మానవాళి మేలు కోసం మీరు ఏదైనా చేస్తే అది మీ కర్తవ్యం అవుతుందే కాని మీ కోరిక అవదు. మొత్తం ప్రపంచంలోని మానవాళిని ఇముడ్చుకోగలిగినంత విశాల హృదయాన్ని నా గురుదేవులు నాకు ప్రసాదించారు. నా గురుదేవుల సహాయ సహకారాలు నాకు అండగా ఉన్నాయి. గురుదేవుల ఆశీస్సులు భూమిపై అవతరించి తత్ఫలితంగా సహజ మార్గం ప్రతి ఒక్కరిని నిరాశ నిస్పృహల నుండి, దాస్యం నుండి విముక్తులుగా చేసి నిజమైన శాంతి, ముక్తి వైపుకు మనల్ని ముందుకు తీసుకువెళ్ళుగాక. తథాస్తు.